బాధ్యత ఉంది. ఎందుకంటే మీ నుంచి, మీ సంఘం వైపు నుంచి నన్ను కలిసి 2022 జనవరి 2వ తారీఖున మీతో కలిసి ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి ఉద్దేశంతో, ముఖ్యంగా నా మనసుకు నచ్చినటువంటి పనిని చేయించడానికి ఈ మొదటి నూతన సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం ఇదే. నాకు నచ్చింది పేదరికంలో ఉండే మనుషులు, నాకు ఇష్టమైంది వారితో కలిసి జీవితాన్ని పంచుకోవడం, వారితో కలిసి భూవదినాలన్నా మందుదాలన్నా ఇష్టమైంది. రాచమల్లు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు గడిచినా భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవితం అంతంత మాత్రమే. కొన్ని వందల ఇళ్లను, కొన్ని వేల ఇళ్లను నిర్మిస్తానే ఉన్నారు. కొనేవారు స్థలం కొంటా ఉన్నారు, కట్టించేవారు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు, చేయవారు చేయబోతా ఉన్నారు, ధనవంతులు అయ్యేవారు ధనవంతులు అవుతా ఉన్నారు. కానీ ఆ ఇల్లు కట్టిన ఈ కార్మికులు మాత్రం కార్మికులుగానే మిగిలిపోయినారు. తన భార్యను, తన సంతానాన్ని, తన కుటుంబ సభ్యులను పోషించడానికి 365 రోజులు వర్షం వస్తే తప్ప మిగతా అన్ని రోజులు శరీరాన్ని ఉంచి స్వేద బిందువులను చిందించి రక్తాన్ని చెమటగా మార్చి 4 రూకలు సంపాదించి 4 పచ్చడి మెతుకులు కుటుంబ సభ్యులకు అందించడానికి మీ జీవితం అంతా దారిపోస్తా ఉన్నారు. 12, 13, 14 సంవత్సరాల వయసులో ఈ పనిలోకి వస్తూ ఉన్నారు. అప్పుడు ప్రారంభమైన ఈ శ్రమ మీ జవసత్వాలు ఉడికిపోయేంత వరకు, మీ జబ్బల్లో శక్తి తగ్గేంత వరకు, మీ కంటి చూపు సన్నగిలేంత వరకు, అంటే 50 నుంచి 60 సంవత్సరాల వరకు కూడా 13 సంవత్సరాల వయసులో ప్రారంభమయ్యే ఈ శ్రమ 60 వరకు కొనసాగుతూ ఉంది. అంటే దాదాపుగా 47 సంవత్సరాలు, 50 సంవత్సరాలు శ్రమతో మీ జీవితం. భారతదేశంలో ఇంతటి శ్రమను, ఇంతటి శారీరకమైనటువంటి కష్టాన్ని ఇంత సుదీర్ఘకాల కాలం చేసే కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది భవన నిర్మాణ కార్మికులే. మేము ఒక్కరం, మా ఒక్క కుటుంబం, అందులో ఉండే నలుగురు, నా భార్య, నేను, నా పిల్లలు, నా తల్లి, ఒక 5-6 మందిని మాత్రం నా కుటుంబంలో సంతోషంగా ఉండడం కోసం, నాకు చక్కని ఇల్లు నిర్మించుకునే దానికోసం 33 రకాల శ్రమ చేసే మనుషుల కలయికతో నిర్మించినదే ఆ సౌధం. 33 రకాల మనుషులు, మట్టి పని చేసేవారు, వేదారి, బడ మనిషి, మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ఫ్లోరింగ్ చేసేవాళ్ళు, కార్పెంటర్, పెయింటర్, కుక్కిలిన్ డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఒక్కరేంటి 33 రకాల మనసుల కలయికతోనే ఇంటి నిర్మాణం పూర్తయితుంది. ఆ ఇంటిలోకి నేను పోగలుగుతాను. నా ఇల్లు కూడా కట్టుకునే నేను అప్పుడు చూసిన మీ యొక్క కష్టాన్ని ఎన్నోసార్లు నేను నా మనసులో అనుకున్నాను. మార్చ్, ఏప్రిల్, మే భయంకరమైనటువంటి 45, 46, 43
డిగ్రీలతో ఉండే ఎండ కాసిన రోజుల్లో ఏప్రిల్ మేలో కూడా ఆ మండుటలో కూడా తీక్షణంగా సూర్యుడి సందర్భంలో కూడా ఆ సూర్యుడి కంటే తీక్షణంగా మీ పని పట్ల శ్రద్ధ కనపరిచి మీరు ఒళ్ళొంచి పని చేస్తూ ఉంటే మీకు తెలియకుండా రాచకంలో ఎన్నోసార్లు మనసులో మీ శ్రమకు సలాం చేసినాడు. నా భార్యతో కూడా ఎన్నోసార్లు ఆ భావాన్ని పంచుకున్నాను. ఎందుకు మనకు జబ్బులు వస్తాయి, ఎందుకు వీరికి జబ్బులు రావు, ఎందుకు వీళ్ళ శరీరం ఇంత ఫిట్నెస్గా ఉంటుంది, కష్టం అంటే ఏంది, శారీరక శ్రమ అంటే ఏంది. ఒక అరగంట ఎండలో పోతే మనకు ఉడకదంటాం, ఒక అరగంట చలికి పోతే జలుబు చేసిందంటాం, వానకు పోతే డాక్టర్ దగ్గరికి పోవాలంటాం. కానీ ఇంత తీవ్రమైనటువంటి ఎండలో, చలిలో, అన్ని కాలాల్లో ఇంత శారీరక శ్రమ చేస్తూ ఉన్నారంటే నిజంగా మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, కొంత బాధ కూడా కలుగుతుంది. ఇంత శ్రమ చేసి ఇంత శారీరక శ్రమకు మీ శరీరం ఓర్చుకొని మీరు సంపాదించింది ఏమిటి అంటే మీ కుటుంబ సభ్యులకు పట్టడన్నాం అన్నా. ఇంతే, ఇంతకంటే మీరు సాధించింది ఏమీ లేదు. పేదరికపు శాపం యొక్క ఆ శాపం తాలూకు లక్షణాలను చూపించాలి, పేదరికానికి ప్రతిరూపం చూపించాలి అంటే భవన నిర్మాణ కార్మికులే చూపించాలి, మీ శ్రమనే చూపించాలి. కానీ జీవితం అంతా ఇదే నచ్చలేదు. ఎక్కడో మార్పు జరగాల్సిన అవసరం ఉంది, మీ కుటుంబాలు బాగుండాల్సిన అవసరం ఉంది. కనీసమైన వసతులకు మీరు ఇబ్బంది పడకూడదు, కనీసమైన కుటుంబ జీవనానికి ఇబ్బందులు పడకూడదు. అందరిలాగే ధనవంతుల్లాగే గొప్ప నాణ్యత కలిగిన జీవితం కాకపోయినా భోజనానికి, ఆరోగ్యానికి, పిల్లల చదువుకు, కనీసమైన సంతోషానికి దూరం కాకుండా మీ జీవితం జరగాల్సిన గడపాల్సిన అవసరం ఉంది మనిషిగా. అట్టి మనిషిగా మిమ్మల్ని గుర్తించి అటువంటి నాణ్యత కలిగిన జీవితాన్ని మీకు అందించడానికి రాష్ట్ర దేశ ప్రభుత్వాలు మీ గురించి ఆలోచించింది. ఈ ప్రభుత్వం కూడా సంబంధించిన మీ అధికారులతో కూడా నేను మాట్లాడిన ఏ ప్రయోజనాలు మీరు చేకూరుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా విషయాలు మాట్లాడారు వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి 12 రూపాయలు మనం ఇన్సూరెన్స్ కట్టి 2 లక్షల రూపాయలు మరణిస్తే తర్వాత ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చినారు, ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ప్రతి నెల 50 రూపాయలు మనం కడితే సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు కట్టి 60 సంవత్సరాల వరకు కడితే 60 తర్వాత నెల 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటప్పుడు. ఇట్లా 3-4 రకాలు చెప్పినారు. ఇవన్నీ కూడా మనం రిటైర్డ్ అయిన తర్వాత, అంటే రిటైర్డ్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా కాదు, మీ శరీరం సహకరించక వారికి సహకరిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక వయసు రిటైర్మెంట్ ఉంది. కానీ మీకు పేదరికానికి రిటైర్మెంట్ లేదన్నా, పేదరికానికి రిటైర్మెంట్ లేదు. మనకు ఆకలి ఉన్నంత వరకు, మనకు బాధ్యత ఉన్నంత వరకు, మన శరీరం సహకరించకపోయినా పేదవాడు శ్రమించాల్సిందే, కుటుంబాన్ని పోషించాల్సిందే. ఇవన్నీ దేశ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కొంత ఉపయోగపడతాయి, మరణించినప్పుడు కొంత ఉపయోగపడతాయి. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే మరణించక బ్రతికి ఉన్నప్పుడు వృద్ధాప్యం రాకుండా ఈ జీవనాన్ని కలిపే ఈ వయస్సులో కుటుంబాలకు కావాల్సిన రక్షణ ఏంటి, బాధ్యత ఏంటి, నాణ్యత జీవితం ఏంటి, దీని గురించి కూడా భవన నిర్మాణ కార్మికుల విషయంలో రాష్ట్ర దేశ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. సంక్షేమ పథకాలు ఏవైతే 29 చెప్తా ఉన్నారో వీరయ్య గారు,
మీ సంక్షేమ పథకాలకు సంబంధించినది, మీ అభివృద్ధి కానీ, మీ కుటుంబాలలో మీ పిల్లలు మీరు సురక్షితమైనటువంటి జీవితాన్ని భద్రతగా సంతోషంగా జీవించడానికి 2022 సంవత్సరం జనవరి 2వ తారీఖు ఈ 12:40 సమయం నుంచే నేను నా సోదరులు నా తమ్ములతో కలిసి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేదానికి శ్రీకారం చుడతా ఉన్నాను. ఉపోద్ఘాతాలు కాకుండా జీవన గమనానికి, జీవిత సౌఖ్యానికి బాటలు వేసే విధంగా, ఉపయోగపడే విధంగా మా చర్యలు ఉండబోతాయని కూడా మీకు ఆత్మవిశ్వాసంగా చెప్తా ఉన్నా, నమ్మకంగా చెప్తా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా నాలో ఒక మనిషి, శాసనసభ్యునిగా ఒక పాత్ర, అంతకంటే ముందు మానవత్వం కలిగిన మనిషిగా రాచబంధు ఒక పాత్ర. మీకోసం, మీ పేదరికంలో సహాయపడే దానికోసం మీ సోదరుడు రాచబంధు శాసనసభ్యునిగా అధికారాన్ని ఉపయోగించాడు. మానవత్వం కలిగిన మనిషిగా నా మనస్సును మీకు పంచుతాడు. నేటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని చెప్పి మీ నాయకుడు అడిగిన అందరినీ, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేత జారీ చేయబడినటువంటి కార్డులు, ఐడెంటిఫికేషన్ కార్డ్స్, అందరూ బేదాలు కావచ్చు, బడి మనుషులు కావచ్చు, మేస్త్రీలు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, అన్ని రకాల పనులు చేసేవారు కులాలకు మతాలకు అతీతంగా ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఐడెంటిటీ కార్డు ఇచ్చిన వాళ్ళు దాదాపుగా 5,000 మంది ఉండాలని చెప్పినారు. అన్నవాళ్ళు 5,000 ఉండాలని చెప్పినారు. ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకోకుండా ఎంత ఉండాలన్నా ఇంకా అనఫిషియల్గా ఈ పని చేసే వాళ్ళు అంటే మరొక 10,000 గుడ్డిగా ఉంటారని చెప్తా ఉన్నారు. గుడ్డిగా ఎంత తక్కువలో తక్కువనే మరొక 10,000 ఉంటారు. ఎందుకు ఇది తీసుకోలేదు అని అడిగినాను. అవగాహన రాహిత్యము, ప్రయోజనం లేదనే భావన కలగడం చేత. అంతే కదన్నా? ఖచ్చితంగా అంతే. ఒకటి అవగాహన రాహిత్యము, 2 ఏ వస్తుంది దీనివలన? ప్రభుత్వాలైనా వాళ్ళైనా కార్డు ఇస్తారు, చేసింది ఏమీ లేదు. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా వస్తారు, మన మీద గౌరవంతో 4 మాటలు మాట్లాడిపోతారే తప్ప ఈ కార్డు వలన మనకు జరిగే ప్రయోజనం ఏముంటుంది? మన కష్టం మనకు తప్పదు, మనకు తప్పదు, మన అప్పులు మనకు తప్పవు, మన తిప్పలు మనకు తప్పవు అనే అభిప్రాయమే అందరిది కూడా. మరి అన్న చెప్పినట్టు, రామురెడ్డి చెప్పినట్టు ఆయన ఉపన్యాసంలో నాకు బాగా నచ్చిన మాట, మనందరికీ మెచ్చే మాట, ఒక్క మాట మాట్లాడాడు. అదేమిటంటే 3 సెంట్ల స్థలాన్ని మీకు ఇచ్చి, ఒక భవనాన్ని సంఘానికి ఇచ్చి, మీ సంఘం అందులో కూర్చొని కార్యకలాపాలు చేసుకుంటూ 3 నాళ్ళు ముచ్చటగా మిగిలిపోకుండా, 3 రోజులు ముచ్చటగా ముగిసిపోకుండా ఈనాడు ప్రారంభించే ఈ సంఘం మనం ఉన్నా లేకపోయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికుల యొక్క సంఘం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి. ఇది ఆయన మేస్త్రి భాషలో, మీ భాషలో ఆయన చెప్పినది. ఈరోజు అందంగా చెప్పినది, చాలా మంచి మాట చెప్పినాడు అన్న. నిజమే. ఈరోజు మాట్లాడుకొని కలిసి భూవతిని నేను 3 సెంట్లు స్థలాలను ఇచ్చి మీరు కట్టుకొని ఏ ప్రయోజనం లేకుండా దేనికి? రెండవది ఆయన చెప్పిన సిద్ధాంతం అమలు కావాలంటే ఏం చేయాలి? ఏ ప్రయోజనం మనకు ఆ సంఘం ద్వారా లేదు.
చెన్నారెడ్డి ద్వారా, వీరయ్య ద్వారా, రామన్ ద్వారా, మురగన్ ద్వారా ఈ నాయకుల ద్వారా ఏమి నాకు ప్రయోజనం లేదంటే ఆ సంఘానికి కార్మికులు వస్తారా? ఆ సంఘం నిలబడుతుందా? నిలబడదు. రావాలంటే, నిలబడాలంటే సంఘం మీద నమ్మకం కలగాలి. ఆ సంఘం మనల్ని సంరక్షిస్తుంది. ఆ సంఘంలోకి మనం పోగలిగితే, ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకోగలిగితే మనకు వచ్చే అనేక రకాల కష్ట నష్టాల్లో అండగా నిలబడమే కాకుండా మన అభివృద్ధికి రాష్ట్ర దేశ ప్రభుత్వాల సహాయాన్ని మనకు అందించడమే కాకుండా రాజ్యవల్లన ద్వారా మనకు గొప్పగా సహాయం జరుగుతుంది అని మీకు నమ్మకం కలిగినప్పుడు మీరు పిలిచినా పిలిచకపోయినా ఈ సంఘం 5,000 ఉండేది 20,000 అవుతారు. ఏ సహాయం లేకపోతే 5,000 ఉండే సంఘం 5 నెలలకు 500 అవుతారు. మన తర్వాత అది కూడా ఉండదు. ఇది అన్న చెప్పిన దానికి వెనుక ఉండే ఆంతర్యం ఇది. ఇది నేను గ్రహించిన. ఎందుకు సంఘాలన్నీ ఫెయిల్ అయిపోతాయి, ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయంటే ఇదే. అది అత్యంత పేదరికంతో శారీరక శ్రమని నమ్మి ప్రమాదాలకు ఓర్చి ప్రకృతి యొక్క విపత్తులు కూడా సంసిద్ధపడి ప్రభుత్వ సహాయం ఉన్నా లేకపోయినా నీ కష్టాన్ని మీద నమ్మి బ్రతికే నీ పట్ల చాలా గౌరవం ఉంది. శ్రమ పట్ల రాజ్యవాళ్ళకు చాలా గౌరవం. కులం మీద నాకు గౌరవం లేదు, శ్రమించే వారి మీద గౌరవం ఉంది. చెట్టు వాసన కంటే పేదవారి యొక్క చెమట బిందువు వాసనే రాజ్యవాళ్ళకి ఇష్టం. అందుకే ఈ సంఘంలోని సభ్యులు మనం ఉన్నా లేకపోయినా నిలబెట్టడానికే కంకణం కట్టుకుంటాం, వదలను. నా బాగుమంది బంగారికి కోరినట్టు మీ అందరి అభ్యర్థులనే బంగారికి చెప్పినాడు. ఒక 3 సెంట్ల స్థలాన్ని మనం ఎక్కడైనా కొనుగోలు చేసి వారికి ఇస్తే వారి సంఘానికి ఒక ఇల్లు లాగా, ఒక రూమ్ లాగా కట్టుకుంటారు. అది ఉండేటైతే 10 మంది నాయకులు వస్తారు, 10 మంది కష్టం చేస్తే మీరు వచ్చి సాయంకాలం ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోవడము, ఇల్లు కట్టే విషయంలో వచ్చే సమస్యలు, కష్టాలు, ఆ రేట్లు, బాడుగలు, ఆ కూలి డబ్బులు, కష్టాలు, ప్రమాదాలు, ప్రభుత్వం సహాయము, ఎమ్మెల్యే గారి సహాయము, ఇది ఏది మాట్లాడుకోవాలన్నా సంఘానికి ఒక భవనం, ఒక అడ్డా అవసరం. అందుకే మనం మొట్టమొదటి మన సంఘాన్ని నిలుపుకోవాలి. సంఘం ద్వారా అభివృద్ధిని మనం పొందాలి అంటే మనకు ఒక అడ్డా రావాలి. ఆ అడ్డాను ఒక భవనం రూపంలో నిర్మించుకోవాలి. దానికి ఒక 3 సెంట్లు, 2 సెంట్లు, 4 సెంట్లు స్థలం అవసరం. నదారెడ్డి స్థలం చెప్పినాడు. రామేశ్వరం బైపాస్ రోడ్లో శేఖర్ సర్పంచ్గా ఉన్నాడు కదా, వాళ్ళ భార్య సౌరవారపల్లి సర్పంచ్ శేఖర్, తెలుసు కదా. రామేశ్వరం బైపాస్ రోడ్డు, ఆ రామేశ్వరం బైపాస్ రోడ్డు ధర్మలకు పోయడానికి దగ్గర నుంచి అక్కడ మన ముందుకి పేరగొండ రోడ్డుకి వస్తే ఒక 10-20 అడుగులు వేసిన తర్వాత మేము చూడము గుడి కట్టినాం. ఆగింది. ఆ గుడి దాటిన తర్వాత ఆపోజిట్లో ఎడమ వైపు ఒక చర్చి నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అక్కడ మీకు అనువైన ప్లేస్ అనుకుంటే ఒక 3 సెంట్ల స్థలాన్ని కొని మీకు అందించేదానికి అభ్యంతరం లేదు. దొరసానిపల్లె బైపాస్ రోడ్డు అంటే మనం జమ్మవాడకు పోయినప్పుడు పల్లవరం నుంచి మా దొరసానిపల్లెకి వచ్చే రోడ్డు ఉంది, ఆంజనేయ స్వామి గుడి. ఇప్పుడు అక్కడ వెంచర్ వేస్తా ఉన్నారు, సెంటు 8 లక్షల రూపాయలతో. దాంట్లో ఒక 3 సెంట్ల స్థలం నేను కొని మీకు ఇమ్మన్నా ఇస్తాను. ఈ 2 స్థలాలలో మీరు ఏది కావాలని కోరుకుంటే ఆ స్థలాన్ని మీకు నేను అందజేసేదానికి సంసిద్ధం. రెండవది, మీకు నేను చేయబోయే సహాయం కానీ ప్రభుత్వం ద్వారా చేసే సహాయం కానీ
మీకు ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మీకంటూ మీ సంఘ నాయకులతో పాటు మాకు సంబంధించిన మనిషి, రాజకీయంగా ఉండే మనిషి, చదువు జ్ఞానం ఉండే మనిషి, ఓర్పు కలిగిన మనిషి, మీకు సహాయం చేయడానికి సిద్ధపడి ఓర్పుతో ప్రయాణించే మనిషి, నాకు నమ్మకంగా తమ్ముళ్ళాగా పనిచేసేవాడు ఒకడు ఈ సంఘంలో గౌరవ సలహాదారులు అనుకోండి, గౌరవ పనిచేసేవాడు అనుకోండి. మా భాషలో అయితే గౌరవ పనిచేసే పని మనిషి మీకు. అట్లా ఒక మనిషి ఉంటే మీరు ఏదైనా అతని ద్వారా బంగారు దృష్టికి తీసుకోవచ్చు, లేదంటే నా దృష్టికైనా తీసుకురావచ్చు. అందుకోసం 3 సెంట్ల స్థలాన్ని ఇస్తూ మీకు ఒక చక్కటి పనులు కూడా ఇస్తాను, చక్కటి పని చేసేవాళ్ళని కూడా ఇస్తాను. ఆ పనివాడు ఎవరంటే పిట్టా బాలాజీ. కౌన్సిలరు, యువకుడు, మంచివాడు, మెతక స్వభావం కలిగిన వాడు, చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చేసినాడు, అంటే నమ్మకస్తుడు కూడా మాకు. అతను మీతో ఖర్చులో ఉంటాడు, మీ గౌరవ సంఘంలో పనిచేసేవాడిగా ఉంటాడు, పనివాడిగా. మీరు ఏం చెప్పినా ప్రభుత్వంతో కానీ బంగారుతో కానీ నాతో కానీ మాట్లాడడానికి అనేక రకాల పథకాలు మీకు వర్తింపజేయడానికి ఈరోజు నుంచి బాలాజీ నేను మీకు అపాయింట్ చేసిన పనివాడు. నాయకుడు కాదు, సేవకుడు. అతను నాయకుడు కాదు, సేవకుడు. రెండవది, నా నుంచి నేను కూడా మీకు ఏదైనా ఉపయోగపడాలా, చెయ్యాలా. మనిషి పుట్టడం, మనకుగా మన కుటుంబంతోనే మమైకమైపోయి జీవించి మరణించడం, ఇది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. పుట్టడం, పెరగడం, మరణించడం ఇంతేనా? పుట్టడం, పెరగడం, మరణించడం, దీంట్లో ఎక్కడో ఒక చోట మనకంటూ ఒక్క పేజీ ఉండాలన్నా, మనకంటూ ఒక్క పేజీ రాసుకోవాలన్నా. ఆ ఒక్క పేజీ రాసుకునే దానికి చక్కటి రాజమార్గం, మానవత్వం, సేవ చేయడం, పేదవారితో సక్రమంగా ఉపయోగపడి ఉండడం, ఇందుకు ఇచ్చిన మార్గం మరొకటి లేదు. అందుకే నాకు నేనుగా మీకు నేను ఇస్తా ఉండే ఈ 2022 సంవత్సరంలో నా సోదరుడు నా తల్లి గర్భాన మీరు జన్మించినారో, మీ తల్లి గర్భాన రాజ్యమని జన్మించినాడు. కానీ పేదరికమనే గర్భాన మనందరం జన్మించినాం. నా అభిప్రాయం ఎప్పుడదే, మీరు పుట్టింటే నేను కూడా పుట్టా పేదరికంలో. నేను పుట్టింది, పెరిగింది అత్యంత బలమైన పేదరికంలో పెరిగినా. నా బాల్యమంతా, యవ్వనమంతా తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో పెరిగినా. నేను పేదరికం అంటే ఏంటో పూర్తిగా చూసిన మనిషిని. 2 రోజులకు ఒకసారి అన్నం తిన్న రోజులు నా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎరగడ కాలం అన్నంతో కొన్ని సంవత్సరాలు అన్నం తిన్నా నేను. రామేశ్వరంలో నేను చిన్నప్పటి నుంచి పెరిగినంత వరకు సద్యనం పెట్టుకుని ఊరగాయ వేసుకొని ఒక రూపాయి ఇస్తే గుడగాల వేసుకొని పెరిగిన రోజులు ఉన్నాయి. అందుకే నేను కానీ మీరు కానీ పేదరికమైన తల్లి గర్భాన జన్మించిన శిశువులు కాబట్టి మనందరం సోదరులమే. అందుకే మీతో ప్రయాణం చేయాలా, మీకు ఉపయోగపడాలి. నా వరకు నేను నిర్ణయించింది 2. నా ఊపిరి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు శక్తిని ఇచ్చినంత వరకు, నేను కొలిసే నా తల్లిదండ్రుల శుభారోగులు నాకు శక్తిని ఇచ్చినంత వరకు ఈ 2 కార్యక్రమాలను మీకు అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నా శక్తి తీసేసినప్పుడు నేను ఏమి చేయలేదు. అది మాట బాగా వినాల. ఆ 2 ఒకటి. ప్రతి సంవత్సరం నాకు నేనుగా ప్రేమతో ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క పేదరికానికి తోడుగా ఒక్క రోజన్నా, ఒక్క పండగ దినమైనా మీ భార్యాపిల్లలతో సంతోషంగా మీరు ఉండడానికి
ఈ తమ్ముడు సహాయం చేయాలి, ఈ తమ్ముడి యొక్క సహాయం మీ యొక్క ప్రేమ కలిసి సంతోషం ఉండాలని చెప్పి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాత్రం సంబంధించిన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఐడెంటిఫికేషన్ కార్డు మీ సంఘం తరఫున ఉంటుందో వారికి ప్రతి ఉగాది పండుగ నాడు 2 రోజుల ముందు ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి 4,000 రూపాయలు ఇవ్వాలనుకుంటారు. రెండవది ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక బలంగా ఉండేది, పేదవారికి ఉపయోగపడాలని, సహాయపడాలని. నా వారి కూడా నా అభిప్రాయాన్ని పంచుకుంటే చాలాసార్లు ఉండేది. అది ఎక్కడ మొదలు పెట్టాలో నిశ్శబ్దం ఉన్నాను. ఎక్కడ మొదలు పెట్టాలో చాలా నేను తర్జన భర్జన పడతా, తటపాయిస్తా. 2-3 సంవత్సరాలుగా కాలయాపన జరిగిపోతూ ఉంది. ప్రారంభించడానికి సరైన సమయం, సరైన మనిషి, సరైన అదును దొరకకపోవడం. కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అనిపిస్తున్నాను నా ఈ కోరికను చెల్లించుకునేదానికి సరైన మనుషులు, సరైన సమయం ఇదే 2022. ఈ 2022 జనవరి 1వ తారీఖు నుంచి 2022 జనవరి 1 అంటే నిన్నటి దినం నుంచి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఐడెంటిఫికేషన్ కార్డు మన దగ్గర ఉండి ఉందో ఆ కార్మికుల యొక్క ఈ 1వ తారీఖు నుంచి జన్మించిన ఆడపిల్లలకు నా సొంత డబ్బులు వేసి వారు ఎదిగే నాటికి వచ్చే మొత్తాన్ని కలుపుకొని ₹1,00,000 బాండ్లు ఇవ్వాలనుకుంటున్నాను. అంటే వారికి 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చే నాటికి ఇప్పుడు మేము బాండ్ ఇస్తాం ₹1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ₹1,00,000 వారికి ఇస్తే వాళ్ళ దిక్కు వేసి వచ్చే నాటికి ఆడపిల్లలకు అది ఉపయోగపడుతుంది. అర్థమైందనుకుంటుంది కదా. ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి జన్మించే ప్రతి భవన నిర్మాణ కార్మికుని ఆడపిల్ల పేదరికపు ఆడపిల్ల తాగుతూ లక్ష్మీదేవిగా జన్మించాలి. నీకు పుట్టిన ఆడబిడ్డ లక్ష్మితోనే రావాలా పాప. అందుకే భవన నిర్మాణ కార్మికుల పుట్టబోయే పిల్లలకు, ఆడపిల్లకు ₹1,00,000 బాండ్ బ్యాంకులో ఫిక్స్ చేసి ఆ బాండ్ మీకు అందించే కార్యక్రమం చేస్తాను. ఈ 2 కార్యక్రమాలు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత కాలం, అది 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా, ఒకవేళ నేను ఇన్నా లేకపోయినా నా పిల్లలు కానీ నా వారసులు కానీ వాళ్ళ ఆర్థిక శక్తి ఉన్నంత వరకు దీన్ని అమలుపరుచుకొని నా పిల్లలను కోరుతానని కూడా మీకు మాట ఇస్తా ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలను అమలు చేయడానికి, ప్రభుత్వ కార్యక్రమాలను మీకు అందించడానికి, ప్రొద్దుటూరు మండలంలో వచ్చే అనేక రకాల సమస్యలు పరిష్కరించడానికి మీకు మంచి సేవకుడు బాలాజీ. ఇంతమంది పేదరికంలో ఉండి శ్రమను నమ్ముకునే బ్రతికే ఈ మనుషులతో ఈ కొత్త సంవత్సరంలో నన్ను కలిపినందుకు, కలిపి మీతో మంచిగా మనసును పంచుకునేదానికి అవకాశాన్ని, బాధ్యతని కల్పించిన మీ అందరి గొప్ప హృదయానికి నా ధన్యవాదాలు శిరస్సు ఉంచి తెలియజేస్తాను. ఈ ఉగాదిలో నుంచే భవన నిర్మాణ కార్మికులు మనం చెప్పిన హామీని నెరవేర్చబోతా ఉన్నాం. ఆడపిల్లలు ఎవరైనా జన్మించి ఉంటే కూడా ఒక్కరు చెప్పినా కూడా నాకు సంతోషమే. నిన్న కానీ ఈరోజు కానీ ఎవరైనా ఒక ఆడపిల్ల పుట్టి ఉంటే భవన నిర్మాణ కార్మికులకు తొట్టదలిత ఆ పాప పేరుతోనే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం. ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలో అమలు చేసుకుంటూ మనందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలలాగా ఒకరి కష్టంలో మరొకరం, ఒకరి సంతోషంలో మరొకరం ఉంటూ జీవితం అంతా సంతోషంగా మనం బ్రతకడానికి అన్నదమ్ములపై కలిసిమెలిసి ప్రయాణం చేద్దాం. మనందరికీ పెద్ద దిక్కై మన కార్యక్రమాలను ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా సజావుగా ముందుకు సాగిపోవడానికి మనకు ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు రాజశేఖర గారి ఆశీస్సులతో మనకు ఉంటాయి. స్వర్గంలో ఉండే రాజశేఖర ఆశీస్సులు ఉంటాయి.
అమరావతి నుండి మన జగనన్న అభిమానం మనకు ఉంటుంది. ఇక అన్ని మనకు మంచి రోజులే ఉండబోతాయని ఆశిస్తూ